డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. ఓ చిన్ని దండం పెట్టు, దండం పెడతలే. Happy birthday to you. Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మా కృతిక్ బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మా కృతిక్ బర్త్డేకి అయితే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఈసారి అయితే ఈ 10th బర్త్డేని అయితే మేము సెలబ్రేట్ చేసాము. యాక్చువల్గా ఏమైందంటే క్రిస్మస్కి హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్ మొత్తం మేము లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాం. మొత్తం ఆ లాంగ్ డ్రైవ్లోనే హాలిడేస్ అంతా గడిచిపోయాయి. ఇంటికి కూడా మేము ఫస్ట్ రోజు నైట్ 1:30కి అయితే వచ్చినాం అనమాట. మా కృతిక్ బర్త్డేనేమో January 3కి. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందే అనుకున్నాం అనమాట, ఈసారి కృతిక్ బర్త్డే అయితే సింపుల్గా ఇంట్లో కేక్ కట్ చేసి చేసుకుందాం అని అనుకున్నాం. దానికి కృతిక్ కూడా ఒప్పుకున్నాడనమాట, సరే అని చెప్పాడు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత January 2 రోజు అయితే స్కూల్కి అయితే వెళ్ళాడు. స్కూల్ నుంచి రాగానే ఇంకా నా బర్త్డే చెయ్యరా, నా ఫ్రెండ్స్ అందరు వస్తారు అని చెప్పాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ నాన్న కూడా దానికి ఒప్పుకొని ఆ 2nd రోజు మేమైతే బర్త్డే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాము. మా కృతిక్ బర్త్డే చెయ్యాలి అని ఒక్క మాట చెప్పగానే నిజంగా గుండెలో రాయబడినట్టు అనిపించింది. ఎందుకంటే ఫుల్ టెన్షన్ అయింది. అసలు ఏ ప్లాన్ లేదు. ఇంకా టూర్ నుంచి రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. నాకు కూడా అసలు హెల్త్ బాగాలేకుండే, ఫుల్ కోల్డ్ కఫ్ వచ్చిందనమాట. ఇంకా చాలా ఇబ్బందిగా ఉండే. అలా అయినా కూడా ఇంకా ఆ రోజైతే మేము అన్నీ అయితే స్టార్ట్ చేసాము పనులైతే. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే మా కృతిక్ హెయిర్ కటింగ్ అయితే చేయించుకొని ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ మేము డీమార్ట్కి వెళ్ళి ఈ బాక్స్లన్నీ తీసుకొచ్చామన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఆ బాక్స్లో కూడా ఒక పెన్సిల్, అలాగే ఒక ఎరేజర్, అలాగే ఒక చాక్లెట్ అయితే పెట్టాము అందరికీ. ఈ రిటర్న్ గిఫ్ట్లు కూడా అమ్మాయిలకి పింక్ కలర్, అలాగే అబ్బాయిలకైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. అసలు ఎలాంటి ప్లాన్ లేదు, అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదనమాట. ఎక్కువ కూడా ఎక్కడ తిరగకుండా డీమార్ట్కి వెళ్ళగానే ఈ బాక్స్లు అయితే మంచిగా అనిపించాయి, ఇంకా అవే తీసుకున్నాము. మామూలుగా టైం ఉంటే ఇంకా బాగా మంచి గిఫ్ట్లు అయితే తీసుకునే వాళ్ళమేమో అనిపించింది ఆ రోజైతే. ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్ నేను ఉదయాన్నే లేచి దేవుడికైతే పూజ చేశాను. ఎందుకంటే మా కృతిక్ కూడా దేవుడికి దండం పెట్టేసి ఇంకా మా కృతిక్ని కూడా టెంపుల్కి తీసుకెళ్ళాలి కదా బర్త్డే రోజు. అందుకోసమని ఉదయాన్నే నేను లేచి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ 7:30కి అయితే ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరాము. అక్కడ టెంపుల్ దగ్గర బైక్ పైన ఒక అబ్బాయి వెళ్తుండు కదా, ఆ అబ్బాయి కృతిక్ని గుర్తుపట్టాడు. కృతిక్ వాళ్ళ క్లాస్ కూడా కాదంట, హాయ్ కృతిక్ అని చెప్పాడు. ఎక్కడ పోయినా ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడ కూడా ఎవరో ఒక అబ్బాయి హాయ్ కృతిక్ అంట. మేము యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందుకైతే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా హాయ్ చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలియని వాళ్ళు కూడా మమ్మల్ని చూసి గుర్తుపట్టి హాయ్ చెప్తారు, అలాగే మాట్లాడతారు. నిజంగా అలా మాట్లాడినప్పుడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా కంపల్సరీగా ఇంట్లో దేవుళ్ళని కడిగి ఇంకా పూజ చేసుకొని టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్తామన్నమాట. ఇంకా మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది కదా అలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. అందుకోసమని పొద్దున్నే గుడికి అయితే వెళ్ళిపోతాము. గుడిలో ఏ దేవుడు కనిపించినా మా చిన్నోడైతే కంపల్సరీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటాడు.
మా కృతిక్ పేరు మీద అర్చన అయితే చేయించాము. ఇంకా తర్వాత ఇక్కడ శివలింగానికి అభిషేకం కూడా చేస్తున్నాము. ఇందాక మా చిన్నోడు ప్రసాదం తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటున్నాడు అనమాట. వాడికి లెఫ్ట్ హ్యాండ్ బాగా అలవాటు అయిపోయింది. అంటే రాయడం కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తాడు. ఇంకా ఏ పనులు చేసినా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండే వస్తుంది. నేను కూడా ఎన్నిసార్లు చెప్తాను రైట్ హ్యాండ్ అని, అయినా కూడా ఆయనకి లెఫ్ట్ హ్యాండే వస్తుంది ఫస్ట్ అయితే. మా చిన్నోడైతే కాళ్ళకి దండం పెట్టడంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఎప్పుడు కాళ్ళు కనిపించినా అలా కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడనమాట. ఇంట్లో కూడా ఎప్పుడు కాళ్ళు కనిపిస్తే అప్పుడు దండం పెడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్నకి అలాగే నాకు. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఉదయాన్నే పిల్లలు ఇద్దరు కలిసి దేవుడికి అయితే పూజ అయితే చేస్తారనమాట. ఇంకా దేవుడికి దండం పెట్టి అలాగే మా కాళ్ళు కనిపిస్తే మా కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు ఇద్దరు, అంతే అనమాట. మా కృతిక్ చెప్తాడు మమ్మీ డాడీకి కాలు మొక్కు అని అంటే ఇంకా మా చిన్నోడైతే ఇంకా మొక్కుతూనే ఉంటాడు. టెంపుల్ నుంచి ఇంకా డైరెక్ట్గా మా కృతిక్ వాళ్ళని అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం. ఆ రోజు అయితే కొంచెం 5 minutes అయితే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అప్పటికి మా కృతిక్ అయితే అరుస్తూనే ఉన్నాడు లేట్ అవుతుందని. ఇంకా ఇద్దరైతే ఫాస్ట్గా నడుచుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళారు. మా చిన్నోడికి మధ్యాహ్నం 12:30కి అయితే స్కూల్ అయిపోతుంది. స్కూల్ నుంచి ఇంకా మేము డైరెక్ట్గా కేక్ షాప్కి అయితే వెళ్ళాము కేక్ ఆర్డర్ చేద్దామని. కానీ వాళ్ళు డే బిఫోరే ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చేటట్టు అయితే అని అన్నారనమాట. ఇంకా అక్కడేమో అన్ని 1 kg, 1/2 kg కేక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అందుకోసం మేము 2 kgs అయితే కేక్ 2 అయితే తీసుకున్నాము. ఇంకా డెకరేషన్ కూడా చాలా సింపుల్గా ఇలా చేసాము. అసలు టైం లేదు కదా, అందుకోసమని ఇలా సింపుల్గా అయితే చేశాను. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇంకా బంగారం ఇంకేం లేదు. తిన్నారా? తిన్నానా? నువ్వు తిన్నా, పన్నీర్ కూర తిన్నా, మమ్మీ చేసింది. ఇంకేనా? ఇంకేం లేదా మమ్మ. నీకు 11 వాటయా? 11 పనుకోండి. ఇంకా అన్నం తిన్నావా? అన్నం మంచిగా తిని బంగారం, నువ్వు బక్కగా అవుతున్నావు. మంచిగా తినాలి. ఇంకా తల్లి ఇంకేం లేదమ్మమ్మ. బాయ్ అమ్మమ్మ. బాయ్ బంగారం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బ్రో. హ్యాపీ ఎంటర్ బర్త్డే అన్నన్. థ్యాంక్స్ బ్రో. Where is Pragyan? Pragyan went to Dubai. You're so No, he funny. went to Pluto. కృతిక్ స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఫస్ట్ కాల్ చేసింది విష్ చేయడానికి. మార్నింగ్ కూడా చేసింది కానీ ఇంకా బిజీగా ఉన్నామని లిఫ్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి విష్ చేశారు. కృతిక్ వాళ్ళ ఫ్రెండ్సే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆ రోజు విషెస్ అయితే చెప్పారు. వాళ్ళందరికీ ఇప్పుడు రిప్లైస్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ మామ. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరి పెద్ద మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ సోనీ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ మామ. థ్యాంక్ యూ సో మచ్ పప్పి అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నందదీప్. థ్యాంక్ యూ సో మచ్ లలిత అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అంకుల్ అండ్ శశి ఆంటీ. ఒక 200 మెంబర్స్ అయితే అలా వాట్సాప్లో మెసేజ్లు అయితే పెట్టారు. ఇంకా వాళ్ళందరికీ మా కృతిక్ అయితే రిప్లైస్ అయితే ఇచ్చాడు. ఇంకా నేను అందరివి కూడా ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. అవన్నీ పెడితే ఒక పెద్ద రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది. మా కృతిక్ బర్త్డే రోజు ఫస్ట్ టైం ఇలా సింపుల్ కేక్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఎప్పుడు వాడికి నచ్చినట్టు ఒక రోజు ముందే కేక్ అయితే ఆర్డర్ చేసేవాళ్ళం, కానీ అనుకోకుండా ఈసారి మాత్రం ఇలా సింపుల్గా చేయాల్సి వచ్చింది. కానీ మా కృతిక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినందుకు. మా కృతిక్కి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు. ఆ రోజు కూడా చాలామందినే మేము బర్త్డేకి అయితే ఇన్వైట్ చేసాము, కానీ హాలిడేస్ కదా అందుకోసమని చాలామంది ఊరికైతే వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది దూరం ఉందని రాలేరనమాట. ఇంకా కొంతమంది అయితే వచ్చారు బర్త్డేకి. ఇక్కడ కూడా నేను అందరిని అయితే వీడియో తీయలేదు, కేక్ కటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇలా వీడియో అయితే తీసాను. తర్వాత అయితే వీడియో తీయలేదు ఎక్కువ.
కొంతమంది అయితే కేక్ కటింగ్ తర్వాత కూడా వచ్చారు. ఇంకా అందరిని అయితే ఆ రోజు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. నాకు కూడా ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్, అలానే ఇంకా గట్టిగా మాట్లాడాను అనమాట. నా వాయిస్ అయితే మరీ ఘోరంగా అయిపోయింది ఆ రోజైతే. ఈ ఫోటోలో కూడా చాలామంది మిస్ అయ్యారు. అందరూ స్టార్టింగ్లో రాలేరనమాట. కొంతమంది కేక్ కటింగ్ అయిన తర్వాత వచ్చారు. యాక్చువల్గా అయితే నేను ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అంటే వెజ్ వాళ్ళకి సపరేట్గా, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా ఇంట్లో చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు అయితే అన్ని పనులు చేసేసరికి అసలు నాకైతే బాడీ అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇల్లంతా క్లీనింగ్ చేశానమాట. సెకండ్ రోజు ఇంకా మా కృతిక్ సడన్గా ఇలా చెప్పేసరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఓన్లీ చికెన్ ఫ్రై మాత్రమే నేను ఇంట్లో చేశాను. స్మైల్. ఫుడ్ అంతా మేము ఆ రోజు బయట హోటల్ నుంచే తీసుకొచ్చాము. వెజ్ వాళ్ళకి సపరేట్గా, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ బిర్యానీ, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాము. ఈ వీడియో కూడా నేను తీసింది కాదనమాట, ఎవరో తీశారు అందరు తినేటప్పుడు. ఇంకా మా కృతిక్ కూడా ఫ్రెండ్స్ అందరు వస్తే అందరికీ ఫన్ గేమ్స్ పెట్టాలి కేక్ కటింగ్ తర్వాత అని చెప్పాడు. అసలు టైం లేదనమాట, మొత్తం హడావిడిగా అలా బర్త్డే అయితే జరిగిపోయింది. బర్త్డే అంతా అయిపోయేసరికి నైట్ 10:30 అయితే అయిపోయింది. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత సహస్ర అయితే ఇక్కడ పాట అయితే పాడుతుంది. కృతిక్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను చాలా బాగా పాడుతుంది పాటలు. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నేనైతే ఒక పాట అయితే కంపల్సరీ పాడించుకుంటానమాట. అందుకోసం ఆ రోజు కూడా ఒక పాట పాడు అని అడిగితే ఇంకా ఆ పాట అయితే పాడుతుంది. రాక్షసుల విరిచి దాకే నను గెలిచి ఆటలాటే పురా కాణరాతే మీరా ఓ మైలో లీలన ఈలనే రమ్మంటే ఓ మైలో లీలన కేమిటే ఓ మైలో లీలన నీతో బాధ కంటే ఓ మైలో లీలన కొంటే కానిన్నంటే ఓ మైలో లీలన ఏలతానుంటే ఓ మైలో ఏతో పూషణ సురాపూతన వధి చేసిన కాళిందిలోతున కాళీయున నచిన మహాసురులకే ముక్తే పంచన దివ్యారూపమే కతే కాంక్షణ నీనే కాంచన కన్నారా కన్నారా ప్రియా గోపిలోన ముకుంద కృష్ణ ఓ మైలో లీలన ఈలనే రమ్మంటే ఓ మైలో లీలన ఏలతానేనుంటే ఓహో మైలో లీలన ఓహో మైలో లీలన ఓ మైలో లీలన. చూశారు కదా ఎంత బాగా పాడిందో. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంతకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్
అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము నైట్ 11:30కి అయితే డిన్నర్ చేసామన్నమాట. డిన్నర్ చేసిన తర్వాత అసలు ఇల్లంతా ఘోరంగా ఉండే అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది నాకు. మళ్ళీ మార్నింగ్ లేచి చేయాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తుందని మొత్తం అప్పుడే అంతా క్లీన్ అయితే చేశానమాట. క్లీన్ చేసిన తర్వాత ఇంకా అన్నం కొంచెం మిగిలితే అదంతా తీసుకొచ్చి డాగ్కి అయితే పెట్టామన్నమాట. అవి కూడా మంచిగా ఆ రోజు ఆ చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేశాయి. కృతిక్కి రేపు ఏం కాంపిటీషన్ అనేది? డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. ఓ చిన్ని దండం పెట్టు, దండం పెడతాలి. నువ్వు తంతే నువ్వే పెట్టాలి దండము. నువ్వు దంటే డాడీ దండం పెడతాడా? కొత్తుతో మా కృతిక్ బర్త్డే అయిపోయేసరికి నైట్ 11:30 అయిందా. మేము తిని అంతా సెట్ అయ్యేసరికి 12 అయింది. Today is my birthday. Yeah, today is my birthday. Hey Google, today is my birthday. నాకు అర్థం కాలేదు నీ భాష. అన్ని ఇచ్చిన గిఫ్ట్ చిన్నగాడు పట్టుకొని అనుకుంటుండు. చిన్ని మీ అన్న నీకు చాక్లెట్ ఇచ్చాడా? కృతిక్కి బర్త్డే అయిపోయేసరికి నైట్ 12 అవుతుంది. రేపు కాంపిటీషన్ అని పడుకున్నాక గుర్తొచ్చింది. మా కృతిక్కి గుర్తొచ్చింది. మళ్ళీ లేచి ఇదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు. పనంతా అయిపోయింది, బర్త్డే కూడా అయిపోయింది. ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకునేసరికి మా కృతిక్కి అంతలోపు రేపు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అని గుర్తొచ్చింది అనమాట. ఇంకా అప్పుడు లేచి ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తానని అలా కూర్చున్నాడు అనమాట. ఇంకా నేను కూడా మా కృతిక్తో పాటు ఒక 1 అవర్ అయితే అలా కూర్చున్నాను డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే. నా థ్రోట్ కూడా చాలా ఇన్ఫెక్షన్ అయిందనమాట. ఫుల్ పెయిన్ వస్తుంది మాట్లాడుతుంటే. బాగా జరిగిందా? నువ్వు అనుకున్నట్టు అయిందా? హ్యాపీ? నేను అనుకున్నట్టు చేసింది. థ్యాంక్ యూ మా. ఇట్స్ ఓకే నాన్న, థ్యాంక్ యూ. వాళ్ళ నాన్న ఫుల్గా టైర్డ్ అయిపోయిండు. వాళ్ళ అమ్మకైతే నోరే పోయింది. కానీ భలే మాట్లాడుతుంది. బర్రె గొంతులాగా అయిపోయిందిరా నాది. మా కృతికి అలసిపోయినా కూడా మళ్ళీ కాంపిటీషన్ గుర్తొచ్చి చేస్తున్నాడు. వాళ్ళ నాన్న తమ్ముడు పడుకున్నారని బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఇంకా మేమైతే హాల్లో వచ్చి కూర్చొని ఇంకా కృతిక్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. గిఫ్ట్లు కూడా ఏవి ఓపెన్ చేయలేడనమాట. నాకు 10 days అయితే అసలు చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి మాట్లాడడానికి రాలేదు. అందుకోసం ఈ వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.